హాయ్ ఫ్రెండ్స్! ఇవాళ కాకరకాయ టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి. గిన్నె తీసుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని అది వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసి అది కూడా మంచిగా గోలిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న మిర్చిను, ఆనియన్ అందులో వేసుకోవాలి. వీటిని కూడా మంచిగా వేంపుకోవాలి. మంచిగా కొంచెం ఇలా కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చి దీంట్లోనే కొంచెం పసుపు, కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని దీన్ని మంచిగా కలుపుకొని కొద్దిసేపు అది కూడా గోలిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, వీటిని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని మంచిగా కలుపుకొని మొత్తం కలిసేంత వరకు మంచిగా కలుపుకోవాలి. దీన్ని సిమ్‌లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెడితే మళ్ళీ కింద అడుగంటుతది. కాబట్టి సిమ్‌లో పెట్టుకొని మంచిగా గోలనివ్వాలి. మంచిగా ఆయిల్‌లో గోలనివ్వాలి. గోలిన తర్వాత దీనిపైన ఒక గిన్నె పెట్టి ఆవిరి పెట్టాలి. ఆవిరి పెట్టడం వల్ల ఏమైతదంటే కింద అనేది మాడకుండా ఉంటది. మంచిగా ఉడుకుతది కూడా కాకరకాయ అనేది. ఒకసారి ఉడికిందో లేదో చూసుకొని మళ్ళొకసారి ఇందులో టమాటాలు కట్ చేసుకున్నాం కదా, టమాటాలు కూడా ఒకసారి కలుపుకొని ఇందులో టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత టమాటాలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ టమాటా కూడా మంచిగా అందులో ఉడికేంత వరకు ఉంచుకోవాలి. మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్న తర్వాత కొద్దిసేపు 5 మినిట్స్ మంచిగా అది ఉడికింది అన్న టైంలో మళ్ళీ తీసి మళ్ళొకసారి కలుపుకొని మళ్ళొకసారి చూసుకొని ఇందులో ఇంకా కారం అవేమి ఎయలేదు కాబట్టి కారం నేనైతే ఒక స్పూన్ తీసుకొని ఇంకా కొంచెం తీసుకుంటున్నా. మీకు మీ ఎంత కారం తింటారో తగినంత మీరు వేసుకోండి. ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకుంటున్నా. ఉప్పును, కారం 2 వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇందులో మంచిగా కలిసేంత వరకు కలుపుకొని మంచిగా మళ్ళీ ఇందులో కారం వేసుకున్నాం కదా, మంచిగా కలుపుకొని అందులో కలిసేంత వరకు కలుపుకోవాలి. మీరు మొదటగా మా ఛానల్ చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంక మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి. మీకు ఎలాంటి కర్రీస్ కావాలనో ఒకసారి మాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే దాని మీద మళ్ళీ మూత పెట్టేసుకొని అది మంచిగా ఉడకనివ్వాలి. ఉడికిందా లేదా అని మళ్ళీ ఒకసారి చూసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని అందులో కొంచెం ధనియాల పొడిను, కొత్తిమీర ఈ 2 వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. కొత్తిమీరను ఇది మంచిగా కలుపుకొని వేడి వేడిగా కాకరకాయ టమాటా కర్రీ రెడీ అయింది. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.